ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో చంద్రగ్రహం అష్టభావం ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం రవిగ్రహం సిరీస్లో ఈ రవిగ్రహం లాభస్థానం ఉంటే ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం అనేది చేద్దాము. ముందుగా ఈ రవిగ్రహాన్ని మనం సహజంగా పాపత్వం పొందిన గ్రహంగా చెప్పచ్చు. అండ్ అలాగే ఈ 11వ స్థానం అనేది ఉపచయ స్థానంగా చెప్పచ్చు అనమాట. ఈ విధంగా 11వ స్థానంలో సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఆ గ్రహాలు బాగా పనిచేసి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఉపచయ స్థానాలు ఉండే గ్రహాలు కష్టపెట్టిన తర్వాతే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రహాలు వెంటనే రిజల్ట్ అయితే ఇవ్వవు, కానీ టైం అనేది పెరిగే కొద్దీ ఈ ఉపచయ స్థానాల్లో ఉన్న గ్రహాలు పాజిటివ్గా పనిచేస్తాయి. ఉన్న మనకి ద్వాదశ భావాల్లో 9వ స్థానానికి మనం ఎక్కువగా శుభత్వాన్ని ఇచ్చినప్పటికీ ఈ 11వ స్థానాన్ని మాత్రం చాలా విశేషంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే దాని పేరే లాభస్థానం కాబట్టి అందులో ఏ గ్రహం ఉన్నప్పటికీ ఎక్కువగా పాజిటివ్గా రిజల్ట్స్ ఇచ్చేదానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ రవిగ్రహం విషయానికి వచ్చినట్లయితే ఈ రవిగ్రహాన్ని మనం పితృకారకుడిగా, ఆత్మకారకుడిగా, పవర్ని, అథారిటీని అండ్ అలాగే స్ట్రాంగ్ బర్నింగ్ ప్లానెట్గా ఈ రవిగ్రహాన్ని చెప్పొచ్చు. లాభస్థానం అనేది ప్రాఫిట్స్ని, మన డిజైర్స్ని, ఫుల్ఫిల్మెంట్స్ని, మన గోల్స్ని, సొసైటీని, సోషల్ రెస్పాన్సిబిలిటీని, సోషల్ మీడియాని, ఇటువంటి వాటన్నిటిని మనం ఈ 11వ స్థానం అనేది ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇటువంటి ఆత్మకారకుడైన రవిగ్రహం వెళ్ళి అక్కడ 11వ స్థానంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్కి వాళ్ళ లైఫ్లో ఉన్న గోల్స్ అండ్ నేను ఎలాగైనా సాధించాలి అనే ఒక స్ట్రాంగ్ బర్నింగ్ డిజైన్ అక్కడ రవిగ్రహం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సోషల్ సర్వీస్ అనేది మనం సొసైటీకి చేయాలని ఒక మంచి ఉద్దేశం అనేది ఈ పర్సన్స్కి ఆటోమేటికల్గా జనరేట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. రవిగ్రహాన్ని మనం రాజుగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 11వ స్థానం అనేది సోషల్ నెట్వర్క్ కనెక్షన్స్ గురించి, సోషల్ సర్వీస్ గురించి ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు స్వయంగా రాజు సొసైటీలోకి వచ్చి ఆయన ఒక సర్వీస్ని కనుక అందజేసినట్లయితే అది ఏ విధంగా ఉంటుందో ఈ కాంబినేషన్ అనేది అంత బ్యూటిఫుల్గా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సోషల్ మీడియాలో సర్వీస్ రిలేటెడ్ గ్రూప్స్కి ఈ పర్సన్స్ అనే వాళ్ళు లీడర్స్గా ఉంటూ ఆ గ్రూప్స్కి వీళ్ళే అడ్మిన్స్గా ఉంటూ ఆ విధంగా నలుగురిని 4 మూలల నుంచి కలుపుకుంటూ సొసైటీకి మనం తోచినంత సేవని అందిద్దాం అనే ఉద్దేశంతో ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారని మనం చెప్పొచ్చు. సోషల్ మీడియా నెట్వర్క్ కనెక్షన్స్ అంటే ఓన్లీ బయట వ్యక్తులు మాత్రమే కాదు, ఆ పర్సన్స్ ఉండే ఫ్రెండ్స్ కూడా ఇంక్లూడ్ అవుతారు. కాబట్టి సో ఈ పర్సన్స్ ఉండే స్నేహితులు కూడా ఈ విధంగానే ఒక గొప్ప వ్యక్తులతో కనెక్షన్స్ అనేవి ఉండేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే హయ్యర్ అథారిటీ అఫీషియల్స్తో కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా సోషల్గా క్లోజ్గా మూవ్ అయ్యేదానికి అవకాశం అనేది ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. ఈ పర్సన్స్ ఉండే సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సర్వీస్ కారణంగా పాలిటిక్స్కి ఎగెనిస్ట్గా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా పలానా పార్టీ వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జనాలకి సేవలు అనేవి సరిగ్గా అందించట్లేదు అని ఈ విధంగా వాళ్ళు పొలిటికల్ లీడర్స్కి ఎగెనిస్ట్గా ఉంటూ సోషల్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ సొసైటీకి నేను ఎలాగైనా తెలియజేయాలి అని ఈ విధంగా వీళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా కూడా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా రవిగ్రహం 11th హౌస్లో ప్లేస్ అవడం వల్ల ఆ 11th హౌస్ని కంప్లీట్గా డామినేట్ చేసి ఈ 11వ స్థానానికి సంబంధించిన అంశాల్లో వీళ్ళే ఒక లీడర్గా ఉంటూ సొసైటీని ఎలాగైనా మంచి వైపు తీసుకెళ్ళాలి అండ్ అలాగే సొసైటీలో ఉన్న పర్సన్స్కి ఎలాగైనా మన తోచిన సహాయం అనేది చేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారని మనం ఫైనల్గా చెప్పచ్చు అన్నమాట. ఇప్పటివరకు నేను చెప్పిన ఈ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పనిచేయాలంటే లాభస్థానంలో ఉన్న రవిగ్రహం ఎటువంటి ఎఫ్లిక్షన్కి గురి కాకుండా బలంగా ఉంటే ఈ ఫలితాలు అనేవి బాగా పనిచేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా 11వ స్థానంలో ఉన్న రవిగ్రహం ఏ రాహుతోనో కేతుతోనో బలంగా కలవడం అవ్వచ్చు, లేకపోతే నీచిపడి బాగా బలహీనంగా ఉన్నా వచ్చే రిజల్ట్స్ అనేవి కంప్లీట్గా ఆపోజిట్గా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు 11వ స్థానంలో ఉన్న రవిగ్రహం ఏదైనా ఎఫ్లిక్షన్ కనుక గురైతే అప్పుడు ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే రికగ్నైజేషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇవి జనరేట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సోషల్ సర్కిల్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ వీళ్ళకుండే ఈగో వల్ల వాళ్ళు దూరం అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే సొసైటీలో కూడా నేను చేసింది ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఈ విధంగా వీళ్ళు డిమోటివేటెడ్గా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. తద్వారా ఏమవుతుందంటే సొసైటీలో వీళ్ళు ఫేమ్ అండ్ రికగ్నైజేషన్ని పొందలేరని మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. ఈ 11వ స్థానంలో ఉన్న రవిగ్రహం మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే మనం సోషల్ నెట్వర్క్ కనెక్షన్స్ అండ్ సోషల్ సర్వీస్ అనేది ఎంత బాగా పెంచుకుంటూ పోతే మన లైఫ్లో గ్రోత్ అండ్ ప్రాఫిట్స్ అనేవి అంత బాగా జనరేట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ 11వ స్థానం అనేది బేసికల్గా లాభస్థానం కాబట్టి
మనకు వచ్చే ఫైనాన్షియల్ గెయిన్స్ని కూడా ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రవిగ్రహం లాభస్థానంలో బలంగా కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్కి ఆ రవిగ్రహం యొక్క మహర్దశలో కానీ లేకపోతే అంతర్దశలో కానీ సొసైటీలో ఒక అథారిటీ అండ్ ఫేమ్తో పాటు ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అయ్యడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేద్దామంటే ర్యాండమ్గా ఒక లగ్నం తీసుకుని రవిగ్రహాన్ని లాభస్థానంలో తీసుకుని ఆ లగ్నానికి 11వ స్థానంలో రవిగ్రహం ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా కర్కాటక లగ్నాన్ని తీసుకుని ద్వితీయాధిపతి అయిన రవిగ్రహాన్ని ఇక్కడ లాభస్థానంలో తీసుకోవడం జరిగింది. అక్కడ లాభస్థానం అనేది వృషభ రాశి అయింది కాబట్టి రవిగ్రహం ఇక్కడ విశేషమైన స్థానంలో ఉన్నప్పటికీ అంత కంఫర్టబుల్గా స్థానబలం అనేది అక్కడ లేదని మనం చెప్పొచ్చు అనమాట. ద్వితీయ స్థానాన్ని మనం కుటుంబ స్థానంగా ధనస్థానంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సెకండ్ లార్డ్ వెళ్ళి ఇక్కడ 11th లో ప్లేస్ అవడం వల్ల వీళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది బాగానే ఉంటుందని మనం చెప్పొచ్చు. ఈ పర్సన్స్ అనేవాళ్ళు సోషల్ కనెక్షన్స్ అండ్ ఫ్రెండ్స్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తారో అంత బాగా వీళ్ళకి ఫైనాన్షియల్గా అడ్వాంటేజెస్ అనేవి ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ పర్సన్స్కి ఫైనాన్షియల్గా వాళ్ళ స్నేహితుల నుంచి కూడా మంచి సపోర్ట్ అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ కర్కాటక లగ్నానికి యోగకారకమైన గ్రహాలైన చంద్ర, గురు, కుజగ్రహాలతో ఈ రవిగ్రహానికి ఏ విధంగా అయినా కనెక్షన్స్ కానీ ఈ చార్ట్లో కనుక ఫామ్ అయితే ఈ రవిగ్రహం ఇంకా బాగా యోగించేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా లగ్నాధిపతి అయిన చంద్రగ్రహం కూడా ఈ విధంగానే లాభస్థానంలో తక్కువ డిగ్రీలతో కాకుండా ఈ రవిగ్రహంతో కలిసినట్లయితే అక్కడ ఏమవుతుందంటే 11th హౌస్లో లగ్నాధిపతి ఉచ్చ స్థితిని పొందడం జరుగుతుంది. దానితోడు ఈ రవిగ్రహానికి ఒక లగ్నానికి యోగకారకమైన గ్రహంతో ఒక మంచి కనెక్షన్ ఫామ్ అయింది. కాబట్టి రవిగ్రహానికి కూడా శుభత్వం అనేది వచ్చి పాజిటివ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎంత బాగా సోషల్ కనెక్షన్స్ అనేవి మెయింటైన్ చేస్తారో అంత బాగా ఫైనాన్షియల్గా పాజిటివ్గా ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు లగ్నాధిపతి డైరెక్ట్గా 11th హౌస్లో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు సోషల్ నెట్వర్క్ కనెక్షన్స్ అంటే సామాజిక సంబంధాలన్నీ బాగా మెయింటైన్ చేయగలరని మనం చెప్పొచ్చు అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి సొసైటీలో ఒక రికగ్నైజేషన్ అండ్ ఫేమ్తో పాటు ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి అదొక అడ్వాంటేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రవిగ్రహానికి ఫర్ ఎగ్జాంపుల్గా కుజగ్రహంతో ఏదైనా సంబంధం వస్తే ఏమవుతుందంటే ఈ కర్కాటక లగ్నానికి కుజుడికి కేంద్ర కోణాధిపత్యం రావడం వల్ల రాజయోగ కారకుడు అవుతాడు. అటువంటి గొప్ప గ్రహంతో ఈ రవిగ్రహానికి కనెక్షన్ రావడం వల్ల వీళ్ళు ఉద్యోగ రంగంలో బాగా మంచి హైయర్ పొజిషన్కి వెళ్ళి సొసైటీలో మంచి ఫేమ్ అండ్ రికగ్నైజేషన్ అనేది క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు అలా కాకుండా గురుగ్రహంతో ఏదైనా కనెక్షన్ కనుక వచ్చినట్లయితే ఈ కర్కాటక లగ్నానికి గురువుకి భాగ్యాధిపత్యం రావడం వల్ల ఆటోమేటికల్గా ఈ పర్సన్స్ అనేవాళ్ళు మంచి ఉన్నత కుటుంబంలో జన్మించారని మనం చెప్పొచ్చు. ఫైనాన్షియల్గా వీళ్ళకి ఫాదర్ నుంచి మంచి సపోర్ట్ రావడం అవ్వచ్చు, అదృష్టం కలిసి రావడం అవ్వచ్చు, ఇవన్నీ జరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ రవిగ్రహానికి రవి, కుజ, చంద్రగ్రహాలతో ఏదైనా కంజంక్షన్ కానీ లేకపోతే ఆస్పెక్ట్స్ కానీ ఫామ్ అయినట్లయితే ఈ విధంగా రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఈ కర్కాటక లగ్నానికి శత్రుగ్రహాలైన శని, శుక్ర, బుధ, రాహుగ్రహాలతో ఈ రవిగ్రహానికి ఏదైనా కనెక్షన్ కానీ వచ్చినట్లయితే అప్పుడు ఈ రవిగ్రహం లాభస్థానంలో ఉన్నప్పటికీ అంత బాగా యోగించకపోవచ్చు అని మనం ఫైనల్గా చెప్పచ్చు అన్నమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. లాభస్థానంలో రవిగ్రహం ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి ఈ వీడియో అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియోని చూస్తున్నా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఈ వీడియోలో మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కనుక కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.